శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృగురుభ్యో నమః. హస్త సాముద్రికం గురించి చాలా చక్కగా వివరణ అనేది తెలియజేస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ వీడియోలో మనం ఫెయిట్ లైన్ గురించి ప్రత్యేకంగా మీరు చెప్పారు. అంటే ధనరేఖకు సంబంధించిన పూర్తి వివరణ అనేది ఇచ్చారు. అయితే ఇటుపక్క హ్యాండ్లో కూడా వేసి ఉన్నారు కదా, అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్ని కూడా అక్యురేట్గా ప్రిడిక్ట్ చేసేటటువంటి అంశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి, లేకపోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది, లేకపోతే ఈ టైంలో భయానకమైనటువంటి సందర్భాలు ఉంటాయి అని హస్త సాముద్రికం చెప్తుంది అనేది ఆల్రెడీ చెప్పారు. ఒక్కసారి వివరణాత్మకంగా ఈ వీడియోలో, అలాగే ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం ఏం చేయొచ్చు, రెమెడీస్, ఇవి కూడా ఒకసారి చెప్పండి సార్. తప్పనిసరిగా అండి. కేవలం జాతకాల ద్వారా మాత్రమే కాకుండా చేతిరేఖలు, అంగ సాముద్రికం, వీటిని అనుసరించి వారికి అనారోగ్య పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, ఎటువంటి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు వారికి అనుకూలిస్తాయి అనేది కూడా అంచనా వేయచ్చు. ఇందులో ప్రాథమికంగా కేవలం ఈ రేఖలు మాత్రమే కాకుండా ముందు చెప్పినట్లుగా సర్పెంటైనల్ పాయింట్ గురించి, అదే కాకుండా ఇక్కడ ఈ వేళ్లకు సంబంధించిన చివుళ్ళు, ఈ చిట్ట చివరి ప్రాంతాలు, వాటి ఆకారం ఏ విధంగా ఉంది, గోళ్ళ ఆకారం ఏ విధంగా ఉంది, గోళ్ళు సంబంధించి ఆకారం ఎలా ఉంది. కొంతమందికి చాలా హెల్దీగా కనపడుతూ ఉంటాయి, కొంతమంది చక్కగా గులాబీ రంగులో కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళ కాంప్లెక్షన్ ఎలా ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉంటాయి. దాన్ని బట్టి గులాబీ రంగులో చాలా చక్కగా ఎర్రగా కనిపించినంత మాత్రాన వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు అని కాదు, లేదా కొన్ని సందర్భాల్లో అక్కడ బ్లూయిష్ గా కనిపించినంత మాత్రాన, ఇది నా ఉద్దేశం హస్త సాముద్రికానికి సంబంధించి మాత్రాన వాళ్ళు తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉన్నారని కాదు. సహజంగా హిమోగ్లోబిన్ చాలా చక్కగా వారికి మంచిగా ఉన్న సందర్భాలలో గులాబీ రంగులోనే కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రాథమికంగా గోళ్ళకు సంబంధించిన ఆకారం, వాటిని పరిగణలో తీసుకోవటం అనేది జరుగుతుంది. సహజంగా గోళ్ళు 4 రకాలుగా ఉంటాయి. కొంతమందికి గోర్లు ఎగ్జాక్ట్ యు ఆకారంలో ఉంటాయి, ఇది సహజంగా. కొంతమందికి దీనికి ఆపోజిట్ గా వి ఆకారంలో ఉంటాయి. ఇవి కాకుండా కొంతమందికి ఈ పై చివుర్లు, అంటే ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా యూలో, ఇది ఎక్స్పాండ్ అయ్యి ఇటువైపు ఇక్కడి నుంచే గోరు మొదలవుతుంది. దాని తర్వాత వి ఆకారంలో ఈ కట్ అయిపోయి వి ప్రారంభంలో ఇది ఉండి ఇక్కడి నుంచి గోరు మొదలవుతుంది. ఇలా ఉంటుంది. అంటే గోరు ఇక్కడ వరకు చర్మం ఉంటుంది. మీరు అనేది ఇక్కడి నుంచి చెప్తున్నారా? ఈ ప్రాంతాల అదే ఇక్కడి నుంచి చెప్తున్నారు, బయట కాదు. బయట కాదు. ఇది వి కూడా ఉంటుందా? ఇది వి ఆకారంలో ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ 4 రకాలుగా ఉంటుంది. అది వారి మిగతా వాటిని దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. చెప్పండి సార్. అట్లా సహజంగా యు ఆకారంలో ఉండటం మన సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. వి ఆకారం అనేది ఇది నార్త్ ఈస్టర్న్ రీజియన్ సంబంధించిన వాళ్ళకి, అంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి వి ఆకారంలో ఉంటుంది. ముఖ్యంగా కొంకన్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో పుట్టిన వారికి ఈ షేడెడ్ వి అనేది ఉంటుంది. అదే యూనివర్సల్గా అయితే ఎక్కువ సందర్భాల్లో ఎయిదర్ యు ఆకారం కానీ లేదా ఇట్లా షేడెడ్ యు కానీ ఉంటాయి. ఇందులో యు ఆకారంలో ఉన్న వాళ్ళని మన ప్రాంతంలో చూసుకుంటున్నప్పుడు వారు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేవారని, చిన్న వయసులో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని అర్థమవుతుంది. అంటే యు ఆకారంలో మళ్ళా గోళ్ళ షేప్ మనం ఇట్లా పైన పట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు అవి ఉబ్బుగా ఉండటం, అంటే గోరు కింద ఉండే బెడ్ ఎక్కువ, ఆ బెడ్ ఎక్కువగా ఉన్నతంగా ఉండటం. అటువంటి ఉన్నతంగా ఉన్న సందర్భాలలో వారికి సంబంధించి ఏదైనా అది ఫ్లాట్ గా కాకుండా బెడ్ ఎక్కువగా ఉన్న సందర్భాలలో వారికి తరచూ కావేశాలకు లోనయ్యే వ్యక్తులు అని, ఇటువంటివని, కొన్ని సందర్భాల్లో రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయని. యు విత్ హై బెడ్, అలానే వి విత్ హై బెడ్ అనేది చూసుకున్నాం. అసలు వి ఎలా ఉంటారు?
వారు మామూలుగానే ఉంటారు. చాలా సింపుల్ గా మామూలుగా Hmm. ఉంటారు. Settled. సహజంగా మనకున్న 4-5 వేళ్లలో ఒక వేలు ఖచ్చితంగా ఏదో ఒకటి వి షేప్ లో ఉండే అవకాశం ఉంటుంది. అది చిటికిన వేలు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే, Okay. యూలో ఉండేది మిగతావన్నీ యూలో ఉంటాయి. ఏదో ఒకటి ఇంచుమించు వి షేప్ లో ఉంటుంది. ఏం సార్ నాకైతే లేవు కదా సార్. ఖచ్చితంగా ఉంటుంది. చూడండి. చూడండి, అది మీ ఈ వేలు ఈ ప్రాంతం మీకు వి షేప్ లో ఉంది. ఎందుకు సార్ యూఏ ఉంది కదా సార్. ఆ పర్ఫెక్ట్ యూ కాదు. ఆ మిగతావన్నీ యూ అనుకుంటే దానికి డిఫరెంట్ గా ఉంది. ఓకే. ఓకే, ఓకే. వి అంటే ఎగ్జాక్ట్ గా కోణస్థితి ఇట్లా షేడెడ్ వి అన్నారు కదా ఇప్పుడు. షేడెడ్ ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ అన్ని విగా ఉండే వి లక్షణాలతోటి ఉన్న వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. వాళ్ళ మనసులో తీవ్రమైన భావోద్వేగాలు ఇటువంటివన్నీ ముఖంలో కనిపిస్తూ ఉండే అవకాశాలు ఉండవు. కాబట్టి వాళ్ళలో మనసులో పడుతున్న బాధ ఇటువంటివన్నీ బయటికి తెలియని సందర్భాల్లో వాటిని సప్రెస్ చేస్తున్నారని అర్థం. తద్వారా వచ్చే ఇబ్బంది కదా అది. ఇబ్బందికర సన్నివేశాలు ఏమిటి? ఉమ్. బ్లడ్ ప్రెషర్ పెరగటమో Of course. లేకపోతే మిగతా హార్మోన్లకు సంబంధించిన అసమతుల్యతలు రావటమో జరుగుతుంది. సో దాన్ని అంచనా వేసుకోవటం, సర్పంటైనల్ పాయింట్ని అంచనా వేసుకున్న సందర్భాలలో వారికి ప్రాథమికంగా ఈ ముందు వివరించినట్లుగా ఐలాండ్ మీకు వివరించాను కదా, ఐలాండ్ ఈ విధంగా డెవలప్ కావటం అనేది, ఉమ్. ఈ ఐలాండ్ ఈ విధంగా డెవలప్ అయిన సందర్భాల్లో ఏ వయసులో డెవలప్ అవుతుంది ఏమిటి అనేది మనం అంచనా వేసుకోవటం, టోటల్ లెంత్ని తీసుకొని. ఇప్పుడు ఇది ఐలాండ్ ఏదో సందర్భంలో ఏర్పడింది అనుకోండి, ఉదాహరణకి లైఫ్ లైన్లో డెవలప్ అయింది అనుకోండి, ఆ సమయంలో సర్పెంటైనల్ పాయింట్ దగ్గరగా వీటి దగ్గరగా అంటే జూపిటర్ మౌంట్ దగ్గరగా ఉన్నది అనుకోండి, అటువంటి సన్నివేశాల్లో వారికి లివర్, స్ప్లీన్, ప్యాంక్రియా సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి లేదా డయాబెటిక్ సంబంధించిన లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఇదే లైఫ్ లైన్లో ఇట్లా కాకుండా ఈ హెడ్ లైన్లో డెవలప్ అవుతూ సాటర్న్ మౌంట్ దగ్గర డెవలప్ అవుతుంది అనుకోండి, అటువంటి సందర్భాల్లో రక్త కణ విభజనకు సంబంధించి తెల్ల రక్త కణాలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో క్యాన్సర్స్ కింద మ్యాలిగ్నెన్స్ లక్షణాలు కూడా కావచ్చు. అదే రవి రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఏర్పడుతూ ఉందనుకోండి, అది హాట్ లైన్ దగ్గరగా ఉందనుకోండి, దానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువగా లిపిడ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు. లిపిడ్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఇటువంటి వాటన్నిటిని లిపిడ్స్ అంటారు. ఇందులో ఎల్డిఎల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ పెరుగుతూ ఉండటం లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉండటం అనేది సూచన. ఇక్కడ రవి మౌంట్ దగ్గర సర్పంటైనల్ పాయింట్ ఈ ప్రాంతంలో డెవలప్ అయ్యి ఇందులో ఐలాండ్ ఏర్పడిన సందర్భాలు, ఇందులో తీవ్రమైన ఐలాండ్ ఉన్నప్పుడు వారు దీర్ఘకాలికంగా మందులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అదే మెర్క్యూరీ రిలేటెడ్ అంటే ఈ ప్రాంతంలో గనక ఏర్పడిన సందర్భాలలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు, కేవలం వాళ్ళ మాట తొందరపాటుతనం కారణం చేత, వాళ్ళ భావ వ్యక్తీకరణ కారణం చేత వారు అదే హాట్ లైన్లో గనక ఈ ఐలాండ్ దీని కిందగా డెవలప్ అయింది అనుకోండి, మెర్క్యూరీ లైన్ కింద డెవలప్ అయింది అనుకోండి, అనుకోని విధంగా వారు వ్యక్తీకరించే మాటల ద్వారా, వారి భావ వ్యక్తీకరణ ద్వారా చాలా వారు ప్రేమించే వ్యక్తులే వారిని అసహించుకునే పరిస్థితి. అంటే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే మనకి అనుకోని విధంగా ఆయాచితంగా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం, అది ఎదుటి వాళ్ళకి హర్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితులు, వీళ్ళు తీవ్ర మానసిక న్యూన్యతాభావానికి లోనయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అదే వీనస్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో డెవలప్ అయింది అనుకోండి, వారికి దానికి సంబంధించి వారి జీవిత భాగస్వామితోటో లేకపోతే కొన్ని సందర్భాల్లో యూరినరీ ట్రాక్ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ వీనస్ సంబంధించి ఈ ప్రాంతానికి అంటే ఇక్కడ కానీ ఇక్కడ ఏర్పడి మెర్క్యూరీ రిలేటెడ్ విషయంలో కూడా రెండు కాంబినేషనల్గా ఏర్పడిన సందర్భాలలో వారికి చర్మానికి సంబంధించిన దీర్ఘకాలికంగా వారు మందులు వాడవలసిన అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఏర్పడాలి చర్మానికి సంబంధించిన సమస్యలు అని అనుకున్నప్పుడు, వీనస్ మౌంట్ దగ్గర అండ్ ఎయిదర్ మెర్క్యూరీ ఆర్ సన్, ఈ వీటి దగ్గర ఏర్పడిన సందర్భాలలో కామన్ పాయింట్ శుక్రునికి సంబంధించి ఏర్పడిన సందర్భాల్లో దీర్ఘకాలికంగా వారు చర్మానికి సంబంధించిన శరీరంలో పెద్ద అవయవం అంటే చర్మం వస్తే అది దీర్ఘకాలికమే అవుతుంది డిఫాల్ట్ గా. చాలా కొంతమందికి తాత్కాలికంగా వచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. మాక్సిమం ఒక
వారం రోజులు 10 రోజులు ఉండిపోయే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. మన ర్యాషెస్ వస్తూ ఉంటాయి అని వింటూ దట్ ఈస్ ఉంటాం. డిఫరెంట్. కానీ అది కూడా సమస్య చర్మ సమస్యే కదా. ర్యాషెస్ ఎక్కువ కాలం ఉంటే అది తీవ్రమైన సమస్య. ఏమో సార్, చర్మ సమస్య ఫేస్ చేశాను కాబట్టి నాకు అది దీర్ఘకాలం ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సన్నివేశాలలో ముఖ్యంగా ఈ మెర్క్యూరీ మౌంట్ దగ్గర ఇటువంటిది ఏర్పడిన సందర్భాలలో వారికి పచ్చ రాయికి సంబంధించి జాతి పచ్చని వారికి సజెస్ట్ చేసిన సందర్భాలలో క్రమంగా వారికి తగ్గటం అనేది ఉంటుంది. అది దాంతో పాటుగా కలర్ రెమెడీ, పచ్చకు సంబంధించిన దారాన్ని వారి ఎడమ చేతికి కట్టుకోవటం, పచ్చ రాయిని అంటే అది వారి శరీర తత్వాన్ని, వారి వయసుని, వారి బరువుని వీటన్నిటిని అంచనా వేసుకొని ఆ పచ్చరాయి ఏ షేప్లో ఉండాలి, ఎంత బరువులతో ఉండాలి అనేది అంచనా వేయటం జరుగుతుంది. దాని తర్వాత ఇందులో అన్నిటికీ బాగా ఉపయోగపడేది ఎటువంటి చర్మ సంబంధిత సమస్య అయినప్పటికీ అది బాగా ఉపయోగపడేది వటయక్షిణి మంత్రం. ఇది గతంలో పలు ఎపిసోడ్స్లో చెప్పాను. అది ఏహ్యేహి యక్షి యక్షి మహాయక్షి వటవృక్ష నివాసిని శీఘ్రమే సర్వసౌఖ్యం కురు స్వాహ. ఈ వటయక్షిణి మంత్రం కేవలం ఇది అనారోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా ఇటువంటి మిగతా కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన సమస్యలకి, ఉద్యోగపరమైన వాటికి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను. వీటితో ప్యారలల్గా ఈ బుధ ఈ వీనస్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఏర్పడిన సందర్భాల్లో దాంతో పాటుగా అంటే పచ్చ రాయి, పచ్చ రంగు, చిలక పచ్చ రంగు దారం కట్టుకోవడంతో పాటుగా దాన్ని కూడా ఉపయోగించిన సందర్భాల్లో త్వరతగతిన వారికి చర్మ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయి. రెండవది జుపిటర్ ఇన్వాల్వ్మెంట్ తోటి, జుపిటర్ అండ్ సాటర్న్ ఈ రెండు సంబంధించి ఎక్కడైనా ఐలాండ్ ఏర్పడుతూ అది ఆ వయసులో మనం చూస్తున్న సమయానికి ఏర్పడుతూ ఉన్న సందర్భాలలో వారికి లివర్, ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్యలు, ఎండోక్రినాలజీకి సంబంధించి అంటే లివర్కి సంబంధించి ఎండోక్రినాలజీ రెండింటికి, డయాబెటీస్ సంబంధించిన సమస్యలు దీర్ఘకాలికంగా ఓసారి వచ్చింది అంటే అది పోయే అవకాశం ఉండదు. చాలా రేర్ కేసెస్లో చెప్తూ ఉంటాం రివర్సల్ చేసుకున్నారు అని. వాటికి ఇది ఉపయోగపడుతుంది. దానికి ప్రత్యేకంగా ఉపయోగపడేది కనక పుష్యరాగాన్ని వారు ధరించటం. అది కూడా వారి శరీర తత్వానికి అనుకూలంగా బహుశా వారు వాడవలసిన డోసేజ్ అంటే వారు ఆ మందులు డాక్టర్లు ఇచ్చే మందులు డోసేజ్ తక్కువగా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. వీటికి ఉపయోగపడేది స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం, అది ఉపయోగపడుతుంది. మూడవది హార్ట్ లైన్లో రవికి దగ్గరగా ఇక్కడ ఏదైనా ఐలాండ్ డెవలప్ అవుతూ సర్పంటైనల్ పాయింట్ కూడా ఇక్కడే ఏర్పడినది అనుకుందాం. అటువంటి సందర్భాల్లో వారికి హైపర్ టెన్షన్, ఎక్కువగా బీపీ వచ్చే అవకాశాలు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. తద్వారా ఏమిటంటే వాటి ద్వారా వచ్చేది ఆవేశాలకు లోను కావటం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్కి సంబంధించి ఓసారి మందులు మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపే అవకాశం ఉండదు, నిర్మూలన జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ నేను చెబుతున్న విషయాలు, చెప్తున్న ఈ రెమెడియల్ మెజర్స్ ఇవి వాటి మందుల డోసేజ్ తగ్గటానికి ఉపయోగపడతాయి. ఇందులో రవికి సంబంధించిన ఏదైనా ఇటువంటి ఆస్పెక్ట్ ఏర్పడిన సందర్భాల్లో హైపర్ టెన్షన్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. వారు సౌరమాతంగి అనే ఒక యంత్రాన్ని ధరించటం. ఇందాక డయాబెటీస్ సంబంధించి స్వాంతన బృహస్పతి ఉపయోగపడుతుంది. ఇక్కడ రవికి సంబంధించిన దాంట్లో సౌరమాతంగి అనే ఒక యంత్రాన్ని ధరించుకొని అది రెగ్యులర్గా శరీరానికి ఉండే విధంగా పెట్టుకున్న సందర్భాలలో వారు ఇటువంటి లక్షణాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. కిడ్నీస్ కి సంబంధించి ఎక్కడ సార్ ఏ గ్రహం? సహజంగా అది ఫిల్టరేషన్ ప్రాసెస్ సంబంధించి ఇందాక చెప్పాను, యూరినరీ ట్రాక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం, దట్ ఈస్ శుక్ర రిలేటెడ్. ఫిల్టరేషన్ సంబంధించి అని అనుకున్నప్పుడు టోటల్ యూరినరీ ట్రాక్ సిస్టానికి సంబంధించి, కిడ్నీస్ సంబంధించి, మగవారికి సంబంధించి ఆండ్రాలజీ కానీ, ఆడవాళ్ళకి సంబంధించి గైనిక్ సిస్టమ్ కానీ ఇటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నది ఈ శుక్ర మౌంట్ దగ్గర విత్ కాంబినేషన్ విత్ ఈ మార్స్. వీటికి సంబంధించిన ఈ రెండు రకాలకు సంబంధించిన ఏదైనా ప్యారలల్గా ఒక నెగటివ్ ఆస్పెక్ట్, ఇందులో ప్యారలల్ లైన్స్, స్క్యూ లైన్స్ అని ఉంటాయి. స్క్యూ లైన్స్ ఏర్పడిన ప్యారలల్ లైన్స్ అంటే సహజంగా ఇక్కడ నుంచి తాత్కాలికంగా ఒక లైన్ ఏర్పడిపోయి దానికి ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా ఇంకో లైన్ ఏర్పడటం. ఈ లైన్ ఏర్పడేది కర్వ్ గా ఉండటం. ఇది ఏర్పడిన సందర్భాలలో
ఆ సమయంలో అంటే ఇక్కడ ఉదాహరణకి ఈ ప్రాంతంలో సమ్వేర్ ఇక్కడ ఈ లైఫ్ లైన్లో ఐలాండ్ ఏర్పడింది అనుకుందాం. సర్పంటైనల్ పాయింట్ అనేది ఎస్పీ పాయింట్ ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఏర్పడింది అనుకుందాం. దీనికి దగ్గరగా ఈ ఒక లైన్ ఈ విధంగా వస్తోంది అంటే ఆ విధంగా ఏర్పడినది అంటే వారికి లైంగిక పరమైన సమస్యలు లేదా మగవారికి సంబంధించి ఎండ్రాలజీకి సంబంధించి, ఆడవాళ్ళకి సంబంధించి గైనకాలజీ లేదా కిడ్నీ సంబంధించి వీటికి సంబంధించిన సమస్యలు ఆ పర్టికులర్ వయసులో డెవలప్ అవుతాయి అని అర్థం అవుతుంది. అది మార్స్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతూ ఉంటుంది. మార్స్ రిలేటెడ్ లేకుండా ఉన్నప్పుడు అది మందుల ద్వారా తగ్గొచ్చు. ఒక్కోసారి మందులు వాడకుండా కూడా అది నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో ఇది రెండవది ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్ గా ఉండే లైన్స్ కాకుండా ఆల్మోస్ట్ ఆల్ చూడటానికి ప్యారలల్ గా ఉంటూ ఈ విధంగా ఉంటాయి. అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ వంపు తిరిగిందో అక్కడ ఇది వంపు తిరిగింది మొట్టమొదటి ప్యారలల్లో. ఇక్కడ ఇది వంపు తిరిగింది కానీ దాని ప్యారలల్ గా ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడింది. దాన్ని స్క్యూ లైన్స్ అంటారు. అంటే ఇట్ లుక్స్ లైక్ వెరీ మచ్ ఈక్వలెంట్ టు ప్యారలల్. అటువంటి లైన్స్ ఏర్పడిన సందర్భాలలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అర్థం అవుతూ ఉంటుంది. ఇటువంటి సన్నివేశాలు ఇది సామాన్యమైన తీవ్రత. స్క్యూ లైన్స్ డెవలప్ అయిన సందర్భాలలో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వారికి దీర్ఘకాలికంగా సమస్యలు వచ్చే అవకాశాలు. అటువంటి సందర్భాల్లో వారికి ఉపయోగపడేది భృగుణం అనే ఒక యంత్రం. అది శుక్రునికి సంబంధించిన యంత్రం. దాన్ని వారు ధరించిన సందర్భాలలో వారికి త్వరితగతిన వారు ఎదుర్కొంటున్న ఈ రీప్రొడక్టివ్ సంబంధించి కానీ లేదా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి కానీ యూరినరీ ట్రాక్ సంబంధించి కానీ సమస్యలు త్వరితగతిన బయటపడతాయి. బ్రెయిన్ రిలేటెడ్ అయితే బహుశా సహజంగా అది హాట్ లైన్ సంబంధించి జూపిటర్ సంబంధించి ఏర్పడిన సందర్భాల్లో సడన్ యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోండి. సడన్ యాక్సిడెంట్స్ ని ఇండికేట్ చేసేది మార్స్ కు సంబంధించిన దాంట్లో. అంటే ఇక్కడ మనం హెడ్ లైన్ లో ఎక్కడో ఒక చోట మనకు ఐలాండ్లు ఏర్పడుతున్నాయి అనుకున్నాం. అటువంటి సందర్భంలో ఆ వయసుని క్యాల్కులేట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ దాని నుంచి బయటపడటం అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ముందుగా వాళ్ళని మనం హెచ్చరించే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి అని చెప్పొచ్చు. కానీ మనం జాగ్రత్తలు తీసుకోవటం వలన దాని తీవ్రత ప్రమాద తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భాలలో వారికి దానికి సపోర్టివ్గా ఉండటానికి కుజునికి సంబంధించిన శాంతి విధానాలు పాటించండి అని చెప్పటం. దానికి ముందు వివరించినట్లుగా మంగళనారాయణ ఆవృతం అనే యంత్రం ఉపయోగపడుతుంది. లేదా కుజునికి సంబంధించి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటం, అక్కడ తరచూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం, ప్రదక్షిణాలతో కూడిన ఆంజనేయ స్వామి దేవాలయంలో అక్కడ పూజలు చేస్తూ ఉండటం వలన వారికి ఒకవేళ ఐలాండ్ ఏర్పడినప్పటికీ అది చిన్న ప్రమాదం లాగా ఓకే చిన్న ప్రమాదం లా తప్పిపోతుంది. వెంటనే విత్ ఇన్ ఒక 2-3 months లోపల ఆ ఐలాండ్ మాయమైపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే అది మరలా రిపీట్ అయ్యే అవకాశాలు ఉండదు. ఓకే, సో ఇందాక బ్రెయిన్ అనేది జూపిటర్ అనేది చెప్తున్నారు. జూపిటర్ రిలేటెడ్ ఆల్రెడీ చెప్పారు డయాబెటీస్ కి సంబంధించి. సో బ్రెయిన్ రిలేటెడ్ అన్నప్పుడు డయాబెటీస్ కి ఏదైతే మీరు రెమెడీ చెప్పారు స్వాంతన బృహస్పతి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ యంత్రాలు? ఇది అధరణ వేద, భైరవ సంహిత, విద్యారణ్య తంత్రానికి సంబంధించిన పండితులు చేస్తారు. అది చక్కగా ఉపయోగపడతాయి. బహుశా అది దానివల్ల అది సిద్ధ వైద్యానికి సంబంధిత అందులో వాడే ఇంగ్రీడియంట్స్, అందులో వాడే మూలికలు కూడా ఇందులో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కారణం చేత అవి కొంత ఖరీదుగా ఉండొచ్చు. కానీ అది జూపిటర్ స్వాంతన బృహస్పతి అనేది కేవలం ఆరోగ్యపరమైన సమస్యలకే కాకుండా న్యాయ చట్టపరమైన సమస్యలకు లేదా మిగతా కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్న సందర్భాల్లోనూ అది ఉపయోగపడుతుంది. డయాబెటీస్ కి మరి మీరు స్వాంతన బృహస్పతి మరి సజెస్ట్ చేస్తూ ఉంటారా? హై ఉంది ఇంకా తట్టుకోలేము అన్నప్పుడు అది డయాబెటీస్ సంబంధించి ఇంతవరకు మందులు వాడటం అనేది ఇంతవరకు ఉన్నది. పూర్వకాలంలో కూడా దాని మందులు ఇస్తూ ఉండేవారట. ఇక్కడ స్వాంతన బృహస్పతి బసవరాజీయం అనేది అది అందులో వారు రాసిన దాని ఆయుర్వేద మూలికలు దాని గురించి రాసిన దాంట్లో దానితో పాటుగా గురువుకు సంబంధించిన శాంతి విధానాలు పాటించడం మంచిది అనే ఒక ప్రత్యేక శ్లోకంలో వివరించడం జరిగింది. కాబట్టి స్వాంతన బృహస్పతి వాడుతూ ఆ యంత్రాన్ని పెట్టుకోవటం లేదా దాంతోపాటుగా కనకపుష్యరాగ ధారణ చేయటం, దాంతోపాటుగా మందులు వాడిన సందర్భాల్లో దాని ఇంటెన్సిటీ అంటే మందుల యొక్క పొటెన్సీ తగ్గించుకొని వాడే అవకాశాలు ఉంటాయి.
ఎక్కువ సందర్భాలలో ఒకవేళ జుపిటర్ రిలేటెడ్ ఓన్లీ చాలా హైగా ఉన్నది అనుకోండి, అటువంటి సందర్భాల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ని ఉపయోగించండి. అంటే రాదర్ దాన్ అలోపతిక్ కాకుండా ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం, ఆయుర్వేదానికి సంబంధించి ఈ రెమెడీస్తో పాటుగా చేయండి, త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని చెప్పడం రివర్స్ జరుగుతుంది. అవ్వడం జరుగుతుందా స్వాంతన బృహస్పతితో? నాకు diabetes? తెలిసి జరగలేదు, కానీ Control లో ఉంటుంది. చాలా తగ్గటం అనేది జరుగుతుంది. పుట్టుకతోనే డయాబెటీస్ తో పుట్టిన వాళ్ళకి స్వాంతన టైప్ 1 బృహస్పతి డయాబెటీస్ ఎట్లా? సంబంధించి స్వాంతన బృహస్పతి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బహుశా వాళ్ళ వయసు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చేంత వరకు సింపుల్ టాబ్లెట్స్ వాడుతూ ఉండటం, అంటే ఇన్సులిన్ డిపెండెన్సీ లేకుండా సింపుల్ టాబ్లెట్స్ ని అది రెగ్యులర్ గా అది చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది. దాని తర్వాత నేను చూసిన ఇదే మటుకు ఇంచుమించు టైప్ 1 డయాబెటీస్ లో వారికి 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కేవలం మందుల ద్వారానే నయం, వారికి నయం కాదు, మేనేజ్ చేయటం అనేది జరగటం చూశాను. మరి ఆ స్వాంతన బృహస్పతి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు? నేను ఒక చిన్న బేబీని, జస్ట్ బోర్న్ బేబీకి కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చిందని విన్నాను. అట్లాంటి వారికి పిల్లలకు కూడా కూడా వేయచ్చు, వేయచ్చా? చిన్నపిల్లలకి సంబంధించి వేయచ్చు. అది కాకపోతే అందులో ఆ సమయానికి వాళ్ళు తయారు చేయించుకునే సమయానికి అప్పుడు లభ్యమయ్యే మూలికలు, లభ్యమయ్యే పండితులు, దాన్ని బట్టి దాని రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఖరీదుతో కూడుకున్నది, కానీ అది ఉపయోగపడుతుంది. తక్కువ మోతాదులో మందు వాడు. ఔషధాలు ఉపయోగించుకోవడం అనేది ఉపయోగపడుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. నమస్కారం.